వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నేను స్మరత. రుణమాఫీ కాని రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని యూనియన్ బ్యాంక్ ముందు ధర్నా. సిపిఎం అమరచింత మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా యూనియన్ బ్యాంక్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి గోపి మండల నాయకులు వెంకటేష్, రమేష్, అజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం, ఇంకా 12,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీకి పెండింగ్ ఉన్నాయని, కావున ఇప్పటికీ అయినా చేసిన రుణమాఫీ లిస్టులో లేని రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ ఆఫీసు యూనియన్ బ్యాంకు సిబ్బంది రైతులను షరతులతో ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు. అమర్చింత యూనియన్ బ్యాంకు 78,000 అకౌంట్లో రైతుల పేర్లు రుణమాఫీ కోసం పంపిస్తే ఇప్పటికీ 3,000 అకౌంట్లో రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. ఇంకా దాదాపు 4,800 అకౌంట్లో రైతులకు రుణమాఫీ కాలేదు. వెంటనే రైతులకు బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బుచ్చన్న, శ్యామ్ సుందర్, రఘవేంద్ర, తిరుపతి, తిరుమల శ్రీను, విమనేల్ శ్రీను, వెంకటేష్, జాంగీర్, రాములు తదితరులు పాల్గొన్నారు. 2019లో పిఎం కిసాన్ నిధి లబ్ధిదారులకు నుంచి డబ్బులు వేస్తూ ఉంది. అందుట్లో కూడా లక్షలాది మందికి బయోమెట్రిక్ లేదని చాలా ఇబ్బందులు పెట్టి కోత పెట్టిండ్రు. కాబట్టి పిఎం కిసాన్ నిధి ఏదైతే ప్రధానమంత్రి ప్రతి 4 నెలలకు 2,000, సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దశల్లో వేసినటువంటి ప్రధానమంత్రి కిసాన్ నిధి కూడా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తా ఉన్నాడు. కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి తీరా ఆ రుణమాఫీ అమలు చేసే దాంట్లో 1 లక్ష లోపు ఒకసారి, 1.5 లక్షల లోపు రెండోసారి, 2 లక్షల లోపు మూడోసారి, 2 లక్షల పైన ఉన్న వాళ్లకు 4వసారి అని చెప్పి ఈరోజు అనేక ఆంక్షలు పెడుతూ రుణమాఫీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా లక్షలాది మంది రైతులకు 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా రుణమాఫీ జాబితాలో లిస్టు లేనటువంటి రైతులు లక్షలాది మంది రైతులు ఉన్నారు. అట్లాగే 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఈ రోజు ఏం చేయాలి అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ రోజు వ్యవసాయ పనులు వదిలిపెట్టి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, పైన ఉన్నటువంటి 60,000, 70,000 మీరు బ్యాంకులో కట్టండి, కట్టినటువంటి రసీదు కూడా పోయి మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసులో చూయిస్తే నెల తర్వాత మీ అకౌంట్లో డబ్బులు అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి. ఎందుకంటే ఇంతకుముందు 1 లక్ష, 2 లక్షల లోపు ఏ విధంగా అయితే నగదు రైతుల ఖాతాలో జమ చేశారు, ఆ విధంగా జమ చేస్తే ఆ పైన ఎంత ఉన్నా వాళ్ళు బ్యాంకుకు వచ్చి మిగతా డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకుంటారు. తద్వారా రైతులు ఆనందం పొందుతారు తప్ప లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి విమర్శిస్తూ ఉన్నాం. అంతేగాక ఈరోజు చాలా మందికి అకౌంట్లో ఒక పేరుంది, ఆధార్ కార్డులో ఒక పేరుంది. అటువంటి ఉన్నటువంటి దరఖాస్తులలో కూడా అగ్రికల్చర్ ఆఫీసులో బ్యాంకు మేనేజర్కి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు నోటరీ ఇవ్వాలని, నోటరీలో మా కుటుంబంలో ఇంతే భూమి ఉంది, మాకు ఇంతే లోన్ ఉంది అని అనేక రకాల నిబంధనలు పెట్టి ఈరోజు అడ్వకేట్ల చుట్టూ పోతూ బాండ్లు రాయించుకొని ఎక్కడా దేశంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణలో రైతు రుణమాఫీకి పెట్టడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. వెంటనే ఆ అఫిడవిట్ నిబంధనలు తొలగించాలని చెప్పి ఎంత అమౌంట్ రైతు తీసుకున్నప్పటికీ మీరు వేసే గవర్నమెంట్ వేస్తే 2 లక్షలు ఫస్ట్ వాళ్ళ ఖాతాలో జమ చేయండి. ఆ తర్వాత వాళ్ళు బ్యాంకులకు వచ్చి పై అమౌంట్ మొత్తం కూడా బ్యాంకులో చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే